మీకు తెలుసా శివుడి కోపం ఒక యోధుడిగా అవతరించిందని? ఆ యోధుడే వీరభద్రుడు. దక్షుడు అనే రాజు ఒక మహాయజ్ఞం ఏర్పాటు చేశాడు. అందర్నీ ఆహ్వానించాడు. కాని శివుణ్ణి మాత్రం కాదు. సతీదేవి అవమానాన్ని తట్టుకోలేక యజ్ఞాగ్నిలో ఆత్మాహుతి చేసుకుంది. ఆ వార్త తెలుసుకున్న శివుడు శాంతస్వరూపం కాదు, అగ్నిలా మారిపోయాడు. తన జటలను నేలపై బలంగా కొట్టాడు. ఆ అగ్నిజ్వాలల నుంచి ఒక మహాయోధుడు జన్మించాడు. కళ్లలో మెరుపులు, చేతిలో ఖడ్గం, శరీరమంతా రుద్రతేజం. అతడే వీరభద్రుడు. అతడు యజ్ఞశాలకు చేరి దేవతలందర్నీ దిగ్భ్రాంతికి గురిచేశాడు. దక్షుని అహంకారాన్ని నాశనం చేసి యజ్ఞాన్ని భగ్నం చేశాడు. వీరభద్రుడు కోపం కాదు, అవమానానికి ప్రతిస్పందన. ధర్మాన్ని అవమానిస్తే రుద్రశక్తి ఎలా ప్రత్యక్షమవుతుందో అదే వీరభద్రుడు. శివుడు కరుణామూర్తి మాత్రమే కాదు, అన్యాయానికి శిక్షకుడు కూడా. హరహర మహాదేవ్.